సో మైథిలి నువ్వేం చేస్తావు వంకాయతో? వంకాయ కొత్తిమీర కర్రీ. వంకాయ కొత్తిమీర కర్రీ. ఓకే ఓకే, మరి వంకాయ కొత్తిమీర కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మైథిలి స్టార్ట్ చేద్దామా? ముందు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దానికి అల్లం, జీలకర్ర, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. సో 4 కలిపేసేసి పేస్ట్, కొంచెం ఉప్పు కూడా వేసుకొని సరిపడా సాల్ట్. ఓ సో ధనియా అనుకున్నాం కాబట్టి అదే కొత్తిమీర అనుకున్నాం కదా. కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిగతావన్నీ కొంచెం కొంచెం. అది ఉట్టి కొత్తిమీర అయితే మనకి అంత బాగోదు కాబట్టి. ఓకే, సో మనకి ఆ పేస్ట్ రెడీగా ఉందా? పేస్ట్ రెడీగా ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్. ఓకే, సో అయితే దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. కొంచెం ఆయిల్. ఓకే, సో ఇది అమ్మ దగ్గర నేర్చుకున్నదేనా? ఓకే, సో యాక్చువల్లీ ఇట్లా కొత్తిమీర కారం వంకాయలో స్టఫ్ చేసి గుత్తిలాగా కూడా చేస్తారు. గుత్తి వంకాయ కర్రీ. నైస్ నైస్. కొంచెం జీలకర్ర. ఓకే, తర్వాత పచ్చిమిర్చి. సో ఇవన్నీ పేస్ట్ లో మళ్ళీ కొంచెం పచ్చివి కూడా. ఓకే, సరిపడా. మినపప్పు. ఓకే, కొంచెం కరివేపాకు. సో కొంచెం పప్పులో వేసుకుంటే మనకి బాగుంటుందేమో కదా. అయితే నువ్వేం చదువుకుంటున్నావు? నేను బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ సెకండ్ ఇయర్. బీకామ్ ఎంత హాయిగా కామ్గా చదువుకోవచ్చు. బీకామ్ వాళ్ళందరూ కామ్ అని అనుకుంటాం కానీ కాదు. ఫ్రై అయిపోయింది కదా, వంకాయ ముక్కలు వేస్తాం. ఓకే, సో వంకాయ ముక్కలు కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. సో వంకాయకి సాల్ట్ అదేమి యాడ్ చేయకుండా కొంచెం. ఓకే, సో మనకి లాస్ట్ లో యాడ్ చేస్తాం. మగ్గితే అప్పుడు మనం ఆ పేస్ట్ యాడ్ చేసుకోవటమే. ఓ నైస్ నైస్. సో మీ ఇద్దరు పిల్లలు ఎవరు బాగా అల్లరి చేసేవాళ్ళు? అంటే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు జనరల్ గా. చిన్నప్పుడు అందరూ అల్లరే చేస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడే చేయరు. చిన్నప్పుడు అంతా అయిపోయింది కదా. మా బాబు కొంచెం అదే తన చాలా కామ్ గా ఉంటుంది. చక్కగా ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటుందా? ఓ నైస్ నైస్. ఎలాగైనా మగపిల్లలు జనరల్ గా అల్లరి చేస్తారు అనుకుంటాము, కానీ కొంతమంది మగపిల్లలు కూడా చాలా కామ్ గా ఉంటారు, ఆడపిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. సో ఒక చిటికెడు ఉప్పేద్దామా? కొంచెం ఫాస్ట్ గా ఇదైపోతాయి. సో ఆల్రెడీ నువ్వు సరిపడా అంతా కొత్తిమీర పేస్ట్ వేసుకున్నా, ఇది జస్ట్ వంకాయలకి. ఓకే, సో కాలేజ్ లేనప్పుడు చక్కగా ఇట్లా వంటలు నేర్చుకుంటూ ఉన్నావా? అప్పుడప్పుడు. సో వంటలు కాకుండా ఇంకేం చేస్తుంటావు మైథిలి? అంటే ఎలా టైం పాస్ చేస్తావు? పాటలు వింటూ ఉంటాం. పాటలు వింటూ ఉంటావు? ఎందుకో నీ గొంతు వింటుంటే బాగా పాడతావు అనిపిస్తోంది. ఏం లేదా? నేర్చుకోలేదండి? మామూలుగానే నేర్పించలేదు బాబు. మామూలుగా సినిమా పాట అంటే ఇంట్లో సరదాగా పాట పాడొచ్చుగా. పెట్టేసి. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు మైథిలి? బానే చాలా మంది. ఒక గ్యాంగ్ ఉందా? ఎంతమంది మీ దాంట్లో? 10 మెంబర్స్ ఉంటారు. బంకులు కొడుతుంటారా? మమ్మీ ఉంటే ఎలా? ఓకే, మామూలుగా కూడా కొట్టవు. సిన్సియర్ అన్నమాట బాగా. అంటే హాలిడేస్ లో చక్కగా సరదాగా అలా సినిమాలకు వెళ్ళటం, ఇవి బంకులు కొట్టే వెళ్ళాం. గుడ్ గుడ్ గర్ల్. సో ఇవి కొంచెం మగ్గితే మనం సో కొంచెం కలుపుతూ ఉండాలేమో కదా, లేకపోతే మనకి వంకాయ ఎక్కువ మాడిపోయినట్టు అయిపోతుంది. సో ఇలాంటి వాటి కొంచెం బాగా లేత వంకాయలు అయితే మనకి బాగుంటాయి. కాసేపు మూత పెట్టేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామా? ఓకేనా? చక్కగా ఈవెన్ గా మగ్గినట్టున్నాయి కదా అన్నీ. సో ఇప్పుడు పేస్ట్
సో సరిపడా ఈ కొత్తిమీర పేస్ట్. కొంచెం అండి. అంటే నీకు కొంచెం స్పైసీగా ఇష్టమా? పర్లేదు. మామూలుగా అదిలే, మరీ ఎక్కువ స్పైసీ అయిపోయినా కొంచెం ఇలాంటివి చాలా ఎక్కువ కారం అయిపోతాయి, ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి అల్లం అన్నీ ఉన్నాయి కదా. కొంచెం పేస్ట్, కొంచెం వాటర్ వేసి చక్కగా జలుబు చేసినప్పుడు దగ్గున్నప్పుడు ఇలాంటివి తింటే బాగుంటాయి కదా. కారం కారంగా కొంచెం స్పైసీగా, గొంతుకు బాగుంటుంది, ముక్కుకు బాగుంటుంది. నైస్. ఎక్కువ చాలా మటుకు అందరు ఇట్లాంటివి అప్పుడే చేస్తుంటారు, అంటే కొంచెం కోల్డ్ వెదర్ లో. ఓకేనా మైథిలి? అయిపోయిందా? డిష్ అవుట్. కొంచెం కొత్తిమీర. ఓకే, సో రెడీ. రెడీ. వంకాయ కొత్తిమీర కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ కొత్తిమీర కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కొత్తిమీర కర్రీ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొత్తిమీర కర్రీ రెడీ.